వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఆమడబాకుల గ్రామ సమీపంలోని పులిగట్టు అక్రమ మైనింగ్ ను అరికట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. రేణిగుంట రిజర్వాయర్ సమీపంలోని పులిగట్టును ఆయన సందర్శించారు. గతంలో పులిగట్టు చుట్టూ ఎలాంటి అభివృద్ధి లేనప్పుడు మైనింగ్ అనుమతులు ఇచ్చారని, ప్రస్తుతం ఒకవైపు రేణిగుంట, మరొక వైపు మోడల్ స్కూల్, గుట్టపై శివాలయం కూడా ఉండడంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఇక మైనింగ్ ను అడ్డుకున్న గ్రామస్తులను పోలీస్ స్టేషన్ కు పిలిచి సీఐ శ్రీనివాస్ రెడ్డి దుర్భాషలాడారని, మైనింగ్ ను అడ్డుకోకపోవడమే కాకుండా గ్రామస్తులను దూషించిన సీఐ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు కొత్తకోట మండలంలో ఎక్కడ ప్రభుత్వ స్థలం లేదు, అమడబాకులనే ఉండడంతో దాదాపు ఇక్కడ మోడల్ స్కూల్ కానీ, కొత్తకోటకు సంబంధించి కేజీబీవీ కానీ, 33 kV సబ్స్టేషన్ కానీ అన్నీ కూడా ఇక్కడే నిర్మించడం జరిగింది ప్రభుత్వం. మరి 20 సంవత్సరాల కింద కొద్దిమందికి మైనింగ్ కోసం అప్పుడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మళ్ళీ 20 సంవత్సరాలు కూడా దాటిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా తవ్వకాలకు వస్తే గ్రామస్తులందరూ అడ్డుకోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. మరి సంవత్సరం తర్వాత మరి స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏం లోపాయకర ఒప్పందం చేసుకున్నారో తెలియదు, కానీ మళ్ళీ కూడా సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రవేశించారు. అంటే ఇక్కడ వెనక చూసినా మనం ఏనుగుంట రిజర్వాయర్ ప్రభుత్వం వారికి అనుమతులు ఇచ్చినప్పుడు ఏనుగుంట రిజర్వాయర్